హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ కిచెన్ అండ్ హ్యాక్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి కారపొడి. దానికి కావాల్సిన పదార్థాలు అలాగే దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా దీనికోసం ఎండుమిర్చి, అలాగే పుట్నాలు, వేయించిన పుట్నాలు 1 కప్పు, ఎండు కొబ్బరి, కొద్దిగా వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్. ముందుగా వీటిని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ఏమి వేయకుండా ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకుండా తిప్పుతూ మంచి సువాసన వచ్చే వరకు, అది మనం వేగిపోతే మంచి వాసన వస్తాయి కదా ఎండుమిర్చి, అలా అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ మిర్చి అంత కారం లేవు కాబట్టి ఇప్పుడు చేసుకోబోయే కారపొడికి ఇవైతే నాకు సరిపోతాయి. అదే ఎండుమిర్చి కొంచెం ఘాటుగా ఉన్నట్లయితే కొంచెం తగ్గించి వేసుకోండి. చూసారు కదా, ఎండుమిర్చి అనేవి ఫ్రై అయిపోయినాయి, మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే పాన్లో వేయించిన పుట్నాలు, ఆల్రెడీ ఇవి వేయించినవి అయినా సరే మరొకసారి ఫ్రై చేయడం వల్ల మంచి స్మెల్ అనేది బయటకు వచ్చి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అందుకే ఒక 2 మినిట్స్ వీటిని కూడా ఫ్రై చేయాలి. ఫ్రై చేసేసాం కదా, వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే పాన్లో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, దీన్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకుందాం. జీలకర్ర అనేది చాలా మంచిది కదా ఫ్రెండ్స్ హెల్త్కి. జీలకర్రని నైట్ టైం 1 టేబుల్ స్పూన్ జీలకర్రని నైట్ టైం వాటర్లో నానబెట్టి ఎర్లీ మార్నింగ్ పరగడుపున వాటిని గనక మరిగించి వాటర్లో గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగినట్లయితే మనకి గ్యాస్ ట్రబుల్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతాయి. అలాగే మన జీర్ణ వ్యవస్థ అనేది చాలా మెరుగవుతుంది. ఇప్పుడు మన జీలకర్ర ఫ్రై అయిపోయింది, దీన్ని కూడా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ముందుగా ఎండుమిర్చి, అలాగే వేయించిన జీలకర్ర, అలాగే ముందుగా వేయించుకున్న పుట్నాలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, మిక్సీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరిని ఇందులో వేసి కలపాలి. 1 కప్పు ఎండు కొబ్బరి పొడిని, మనం పుట్నాలు ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో ఎండు కొబ్బరి తీసుకోండి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఎండు కొబ్బరి మొత్తం పౌడర్లో కలిసిపోయేలాగా ఒకసారి స్పూన్తో కలుపుకొని, అదే మొత్తం మనం ఒకేసారి కలిపి వేసినట్లయితే కొబ్బరి కూడా మొత్తం ఒకే ఫైన్ పౌడర్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కొబ్బరి కొంచెం మనకి టేస్ట్ అనేది కొంచెం తెలుస్తూ బాగుంటుందన్నమాట. అందుకే ఇలా సపరేట్గా చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. అదే మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు. మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చూసారు కదా, మన కొబ్బరి కారపొడి రెడీ అయిపోయింది. కొబ్బరి పొడి అంటారు, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరికీ చాలా నచ్చుతుంది. ఇది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.